భీముడు బకాసురుడి గుహద్వారం వద్దకు చేరుకోని, బకాసురా! బయటకు రా! అంటూ గట్టిగా కేకలు వేశాడు. ఆ తరువాత ఎద్దుల బండిలో ఉన్న అన్నం తినడం ప్రారంభించాడు. బకాసురుడు గుహ నుండి బయటకు వచ్చి, తన కోసం తెచ్చిన భోజనం భీముడు తినడం చూసి కోపంతో భీముని పైకి దూకాడు. బకాసురుడు భీముని వెనుకనుంచి గట్టిగా కొట్టాడు. కాని భీముడు ఏమాత్రం స్పందించలేదు. తాను తినడమే ముగించాలి అన్నట్టుగా ప్రశాంతంగా భోజనం కొనసాగించాడు. భోజనం అయిపోగానే భీముడు ఒక్కసారిగా లేచి బకాసురుడి మీద దూకాడు. అతని తల పట్టుకుని శ్వాస ఆడనీయకుండా గట్టిగా పట్టేశాడు. గట్టిగా పొట్టలో పిడిగుద్దులు కొట్టాడు. ఇద్దరూ విరుచుకుపడి ఒకరిపై ఒకరు మహావృక్షాలను విసురుకున్నారు. కొద్దిసేపటికే ప్రదేశం పెద్ద పెద్ద చెట్లతో నిండిపోయింది. భీకరమైన యుద్ధం కొనసాగింది. చివరికి భీముడు బకాసురుడి మెడ విరిచాడు. అతని శిరస్సును శరీరం నుండి వేరుచేశాడు. బకాసురుడి మృతదేహాన్ని ఊరికి తీసుకొచ్చాడు. గ్రామస్థులు బకాసురుడి మృతదేహం చూసి ఆనందించారు.